గత సంచికలో మార్క్స్ సహాయంతో కెప్టెన్ గిల్డ్రే నేరం రుజువవుతుంది. అప్పుడు విజార్డ్ కింగ్ కెప్టెన్ యామీకి ఆస్తాకి మ్యాజిక్ స్టోన్స్ గురించి చెబుతారు. ఇంకా ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ మరిన్ని స్టోన్స్ సంపాదించకుండా ఆపడానికి బ్లాక్ బుల్స్ ను ఒక భూగర్భ దేవాలయానికి పనిమీద పంపిస్తారు. మిత్రులారా, ఈ సంచిక మొదలుపెట్టే ముందు నాదొక విన్నపం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి చేరవేస్తుంది. ఒకవేళ మీరు ముందు సంచికలు చూడకపోతే లింక్ ఐ బటన్ లో ఉంటుంది. దానిపై నొక్కి ఆ వీడియోలు చూడవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. అప్పుడు యునో బృందం ఒక పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటుంది. అప్పుడు క్లాజ్, యునో, నీ విండ్ స్పిరిట్ సెల్ఫ్ చాలా బలమైందని నాకు తెలుసు, కానీ ఒంటరిగా పోరాడకు, మనమంతా ఒక బృందం అంటాడు. అందుకే నా ఆదేశాలు పాటించాలి. కానీ యునో అతన్ని పట్టించుకోడు. అప్పుడే వాళ్లకు ఓ అరుపు వినిపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే నోయల్ స్విమ్ సూట్ వేసుకుని అరుస్తుంటుంది. అప్పుడు యునో, ఇక్కడేం జరిగింది అని అడుగుతాడు. దానికి వెనెస్సా, మేమంతా బీచ్కి వెళ్తున్నాం, అందుకే నోయల్కి స్విమ్ సూట్ కావాలి, అందుకే కొనడానికి ఇక్కడికి వచ్చాం. అప్పుడు క్లాజ్, అంటే బ్లాక్ బుల్స్ మళ్ళీ పని మానేసి ఆడుకుంటున్నారా అనగా వెనెస్సా, ఇది ఒక పని కోసమే అంటుంది. అప్పుడు వెనెస్సాస్ యునోని కూడా రమ్మంటుంది. కానీ యునో ఒప్పుకోడు. అప్పుడు చార్మి యునోని చూసి కళ్ళల్లోకి జారుకుంటుంది. తర్వాత వాళ్ళు వెళ్లిపోతారు. అప్పుడు అక్కడి ఒక పని మనిషి నోయల్కి ఒక స్విమ్ సూట్ చూపిస్తూ, మీరు ఇది వేసుకుంటే అందరూ మిమ్మల్ని చూస్తారు అంటుంది. అప్పుడు నోయల్, అంటే ఆ పిచ్చి ఆస్తా కూడా నన్నే చూస్తాడా, బహుశా ఇది చూసి మెచ్చుకుంటాడేమో అనుకుంటుంది. అని నోయల్ దాన్ని కొంటుంది. మరుసటి రోజు అందరూ బీచ్కి సిద్ధమవుతారు. అప్పుడు నోయల్, ఆస్తా, మాగ్నా చీపురు మీద కూర్చుంటారు. మాగ్నా, మీరిక్కడ ఏం చేస్తున్నారు అనగా ఆస్తా, నాకు ఎగరడం రాదుగా అంటాడు. అప్పుడు నోయల్ కూడా, ఒక రాజవంశీకురాలు నీ చీపురు మీద కూర్చోవడం నీ అదృష్టం అంటుంది. ఆస్తా కెప్టెన్ యామీ గురించి అడగ్గా ఫిన్రల్ ఆయన ఏదో తనిఖీకి వెళ్లారు అంటాడు. ఆ తర్వాత అందరూ బీచ్కి బయలుదేరతారు. అప్పుడు ఆస్తా అతని స్నేహితులు రోకియో గ్రామానికి వెళ్తుంటారు. అక్కడ మాంత్రిక శక్తి ఎక్కువ కాబట్టి వాతావరణం వేడిగా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశం రాజవంశీకులకు, ఉన్నత వర్గాల వారికి మ్యాజిక్ నైట్స్ కి ఇష్టమైనది. అప్పుడు ఆస్తా ఫిన్రల్ ను ప్రత్యేక మ్యాజిక్ వాడమంటాడు. దానికి ఫిన్రల్, నేను వెళ్ళిన చోటే నా మ్యాజిక్ పని చేస్తుందని నీకు తెలుసుగా, అందుకే నేను ఇందులో ఏమీ చేయలేను. అప్పుడు నోయల్ గ్రే గురించి అడుగుతుంది. మనం చూస్తే గ్రే గోర్డన్ రూపం తీసుకుని వాళ్లతో పాటు వస్తూ ఉంటాడు. అసలైన గోర్డన్ ను వాళ్ళు స్థావరంలోనే వదిలేసి వచ్చారు. అప్పుడు ఆస్తా, మాగ్నా సముద్రాన్ని చూడటానికి ఉత్సాహపడతారు. అప్పుడు నోయల్, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది. మీ ముందున్నది సముద్రమే కదా. అది చూసి వాళ్ళందరూ చాలా ఉత్సాహపడి సముద్ర తీరానికి వెళ్లి ఆస్తా అనుకుంటాడు, ఇది అద్భుతం. యూనో, మిగతా వాళ్ళు ఇది చూడగలిగితే బాగుండేది. ఎప్పటికైనా సిస్టర్ లిల్లీని ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు ఆస్తా సిస్టర్ లిల్లీకి పెళ్లి ప్రస్తావన తెస్తున్నట్టు కలగంటాడు. ఇంతలో నోయల్, వీడెందుకింత సంతోషంగా ఉన్నాడు, రెబెక్కా ఇచ్చిన ముద్దు గురించా, కానీ నాకేంటి సంబంధం అని అనుకుంటుంది. ఎవరు ముద్దు పెట్టుకుంటే నాకేంటి, సరే నా ఈత దుస్తులు చూపించాల్సిన సమయం వచ్చింది. నేను రెబెక్కా కన్నా గొప్పదాన్నని చూపిస్తాను. కానీ నోయల్ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు మాగ్నా, వెనెస్సా తమ ఈత దుస్తులు చూపిస్తుండగా లక్ మాగ్నా దుస్తులకు నిప్పంటిస్తాడు. వాళ్ళు పారిపోతారు. అప్పుడు ఇక్కడ ఘోష్ మేరీకి తన బొమ్మను చేసి చూపిస్తాడు. అప్పుడు మేరీ ఉత్సాహంగా సముద్రం చూద్దామంటుంది. తర్వాత మేరీ ఆస్తాను చూసి తనతో సముద్రంలో తిరుగుదామంటుంది. అది చూసి ఘోష్ కు కోపం వస్తుంది. అప్పుడు నోయల్ ఆస్తాకు తన ఈత దుస్తులు చూపించబోతుంది. కానీ అప్పుడే వాడు ఆమెపై దాడి చేస్తాడు. ఫిన్రల్ కూడా అమ్మాయిల వెంట పడుతుంటాడు. ఇక చామినేమో కళ్లకు గంతలు కట్టుకుని పుచ్చకాయను వెతుకుతుంది. కానీ ఆమె పుచ్చకాయకు బదులు ఆస్తా తల పగలగొడుతుంది. అయినా ఆయల్ తన ఈ దుస్తులు చూపించబోతుంది. కానీ ఆస్తా పట్టించుకోడు. అప్పుడు నోయల్ కోపంతో అతనిపై దాడి చేస్తుంది. కానీ తన మాయాశక్తిని అదుపు చేసుకోలేదు. అప్పుడు నోయల్, నేను ఇప్పుడు రక్షణ మంత్రాలే సరిగ్గా వేయగలను అంటుంది. అప్పుడు మనం చూస్తాం, ఆ తీరానికి సెకేవియా వచ్చి స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకుంటాడు. తర్వాత అమ్మాయిలను ఆకట్టుకోమని వాళ్ళతో చెప్పి వాళ్ళను నోయల్ దగ్గరికి పంపిస్తాడు. కానీ నోయల్ వాళ్ళిద్దరిని అవమానిస్తుంది. అప్పుడు సకే, ఈమె బ్లాక్ బుల్స్ అమ్మాయి, అంటే ఆస్తా ఇక్కడే ఉంటాడు అనుకుంటాడు. మనం చూస్తే బ్లాక్ బుల్స్ ఆడుకుంటూ సాకీపై దాడి చేస్తారు. దాంతో అతను సముద్రంలో పడతాడు. అప్పుడు ఆస్తా, ఒక్క నిమిషం, మనం ఇక్కడికి మాయారాయిని వెతకడానికి వచ్చాం,
మరి ఎందుకు ఆడుకుంటున్నాం? అప్పుడు కెప్టెన్ యామి వచ్చి అందరినీ పాతిపెడతాడు. ఇంకా జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నీటి అడుగున ఒక ఆలయం సముద్రం అడుగున ఉంది. దాని దారిలో మాయాశక్తి వల్ల చాలా అడ్డంకులున్నాయి. ఆ అడ్డంకులను ఒకటో తరగతి మాంత్రికుడు కూడా దాటలేడు. మనం పౌర్ణమి రోజు మాత్రమే అక్కడికి వెళ్ళగలం. అప్పుడు మాయాశక్తి బలహీనంగా ఉంటుంది. అది సముద్రం అడుగున ఉంది కాబట్టి నోయల్ నీటి మాయాశక్తి మాత్రమే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళగలదు. అప్పుడు నోయల్, కానీ నేను నా మాయాశక్తిని అదుపు చేసుకోలేను. మీరు చెప్పింది చేయాలంటే నా మాయాశక్తిపై పూర్తి అదుపు సాధించాలి. నేను విఫలమైతే మీరంతా చనిపోతారు. అప్పుడు కెప్టెన్ యామి నిజమే అంటాడు. కానీ ఈ పని బ్లాక్ బుల్స్ కు మాత్రమే ఇచ్చారు కాబట్టి నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు. పౌర్ణమికి వారం రోజులుంది. అప్పటికి నువ్వు నీ మాయాశక్తిని అదుపు చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనం రాత్రి చూస్తాం. నోయల్ తన మాయాశక్తిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా వెన్ససా నన్ను తన మాయాశక్తి తోపర్ అని అనుకుంటుంది. శక్తిని అదుపు చేసే ఉపాయాలు చెప్పారు, కానీ ఏదీ పని చేయట్లేదు. బహుశా నా మహన్ నేను అదుపు చేయలేనేమో, కానీ ప్రయత్నించాలి. ఇంత త్వరగా ఓడిపోలేను. ఆ తర్వాత చూద్దాం. ఆస్థా కూడా శిక్షణ తీసుకుంటూ అక్కడికొస్తాడు. నోయల్ను తనతో శిక్షణ తీసుకోమని, అలా చేస్తే తన కత్తితో ఆమె మాయను నరికేస్తానని అంటాడు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. దానికి నోయల్ సరే అంటుంది. అప్పుడు ఆస్థాకు ఒక పాట వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ పాట పాడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ విజర్డ్ కింగ్ తన పని వదిలి బయటకు వెళ్తూ ఉంటారు. కానీ మార్క్స్ అతన్ని పట్టుకుని, ఇంత పనిలో కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను అని తిడతాడు. ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సంధి సమస్య ఇంకా తీరలేదు. మీరు బయటకు వెళ్లాలంటున్నారు. అప్పుడు విజర్డ్ కింగ్ దీంతో గుర్తొచ్చింది. బ్లాక్ బుల్స్ ఏం చేస్తున్నారో నేను వాళ్లతో వెళ్ళగలిగితే బాగుండేది అంటారు. ఇక బ్లాక్ బుల్స్ అందరూ తమ పద్ధతుల్లో సరదాగా గడుపుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడి, నా పాట ఎవరైనా వింటున్నారనుకోలేదు, పర్లేదు లే, మీరు నా స్నేహితులవుతారా? నా పేరు కహోనో. మరి మీ పేర్లేంటి అంటుంది. ఆస్థా నోయల్ పేర్లు చెప్పాక, నోయల్ ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి కహోనో, రాత్రిపూట పాఠం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నా కల పాట, నాట్యం, మాయతో అందరికీ ఆరాధ్యురాల్ని అవ్వాలని. అప్పుడు వాళ్ళు ఆరాధ్యురాలు అంటే ఎవరు అని అడుగుతారు. కహోనో, మీకు నిజంగా తెలియదా అంటుంది. ఆరాధ్యులంటే ప్రజలలో చాలా పేరున్నవాళ్ళు. వాళ్ళు పాట, నాట్యం, మాయ ఒకేసారి వాడగలరు. అందుకే నేను గొప్ప ఆరాధ్యురాలై చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. అప్పుడు నోయల్, ఇదంతా డబ్బు కోసమేనా అంటుంది. డబ్బు కోసం ఇంతలా చేయడం తప్పు. అప్పుడు ఆస్థా, మీ రాజవంశీకులకు డబ్బు విలువ తెలీదు. డబ్బు లేకపోతే అన్నం కూడా తినలేరు అంటాడు. నోయల్, అయితే మాంసం తినండి అంటుంది. ఆస్థా ఏడుస్తుంటే, కహోనో, నువ్వు నా మాట అర్థం చేసుకున్నావు ఆస్థా. కానీ ఆగు, నీ శరీరం అలసిపోయినట్లుంది, కదిలితే నొప్ప అంటుంది. అప్పుడు ఆస్థా, కానీ నీకెలా తెలిసింది అని అడుగుతాడు. కహోనో, ఎందుకంటే అది తెలుసుకునే శక్తి నాకుంది. ఆగు, ఇప్పుడే సరిచేస్తాను అంటుంది. అప్పుడు కహోనో తన పాట మాయతో ఆస్థాను బాగు చేస్తుంది. దాంతో ఆస్థా సంతోషంతో గంతులేస్తాడు. అప్పుడు కహోనో ఆ పనికి ఆస్థాను డబ్బులు అడుగుతుంది. ఒకవేళ నీకు ఇంకా సహాయం కావాలంటే మళ్ళీ నన్ను కలువు అంటుంది. అది విని ఆస్థా ఏడుస్తాడు. అప్పుడు కహోనో వాళ్ళ వయసు అడిగితే ఇద్దరు 15 అని చెబుతారు. కహోనో కూడా తన వయసు 15 అంటుంది. వాళ్ళు ముగ్గురు స్నేహితులవుతారు. కహోనో వాళ్ళని అక్కడికి ఎందుకొచ్చారని అడుగుతుంది. ఆస్థా నీటి అడుగున ఉన్న ఆలయం పేరు చెప్పగానే నోయల్ అతన్ని ఆపుతుంది. అప్పుడు కహోనో, మీరిద్దరూ ఇంత రాత్రి ఒంటరిగా ఉన్నారంటే ప్రేమించుకుని తిరగడానికి వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు నోయల్ వద్దని వారించబోతుంది. మేమిక్కడ మాయాశక్తి శిక్షణ తీసుకుంటున్నాం. వారం రోజుల్లో నా శక్తిని అదుపు చేయడం నేను నేర్చుకోవాలి. అప్పుడు కహోనో నోవెల్ని తన మాయ చూపించమంటుంది. అది చూసి కహోనో, చాలా బాగా చేశావు నోవెల్ అంటుంది. నేను నీకో సలహా ఇస్తాను. నీ శక్తిని అదుపు చేయడం కష్టంగా ఉందంటే కారణం నువ్వు దాన్ని ఆపాలని చూడటమే. మరి నువ్వు ఈ అలల శబ్దం వింటున్నావా? నేను దీన్ని విని శాంతపడతాను. అలా నేను నా శక్తిని నాకు నచ్చినట్టు వాడగలుగుతాను. ఇది నాకు పనికొస్తుంది. కానీ నా ఉద్దేశ్యం, మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు నోయల్ అంటుంది, నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఆస్థా, కానీ నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కూడా అప్పుడే బాగా పోరాడగలను. ఏమీ ఆలోచించినప్పుడు. అప్పుడు నోయల్, నువ్వు నోరు మూసుకో అంటుంది. నువ్వెప్పుడూ మాయ వాడవు, ఏమీ ఆలోచించవు. అప్పుడు కోహినో ఆమెను మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోమంటుంది. తన కుటుంబం గురించి ఆలోచించమంటుంది. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది,
తన తోబుట్టువులు తననెలా అవమానించారో. తర్వాత నోయల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ప్రతిరోజు సరదాగా గడుపుతున్నారు. నోయల్ తన మాయను సాధన చేస్తూ ఉంటుంది. ఇక్కడ గోర్డాన్ తన స్నేహితులు వెళ్ళిపోయారని విచారంగా ఉంటాడు. అప్పుడు నోయల్ రేపు పౌర్ణమి అంటే నాకు ఈ రాత్రే ఉంది అని అనుకుంటుంది. ఈ రోజు నేనేం చేయకపోతే మన కార్యం విఫలమవుతుంది. అప్పుడు ఆస్థ నాకో ఆలోచన వచ్చింది. నోయల్ ఆలోచించకు, నీ శక్తిని వదిలేయ్, బహుశా మనకిప్పుడు అదే అవసరం అంటాడు. గుర్తుందా కహోనో చెప్పింది, నువ్వు నీ శక్తిని ఆపుతున్నావని. బహుశా అలా చేయకపోతే దాన్ని అదుపు చేయగలవేమో. అప్పుడు నోయల్ నీకేమైనా పిచ్చా అంటుంది. అప్పుడు ఆస్థా ఏమైనా అయితే నా కత్తితో అంటాడు. నీ శక్తిని నరికేస్తాను. తర్వాత నోయల్ తన శక్తిని విడుదల చేసి నాకు తెలుసు ఇది పనికిరాదు, నేను నిజంగా పనికిరాని దాన్ని అనుకుంటుంది. నేను అలా అనుకోను, నాకు కొన్ని మంచి జ్ఞాపకాలున్నాయి. అప్పుడు బ్లాక్ బుల్ సభ్యులంతా నోవెల్ ను ఉత్సాహపరచడానికి వస్తారు. నోవెల్ అనుకుంటుంది, బహుశా నాకు కొన్ని మంచి జ్ఞాపకాలున్నాయి. అప్పుడే నోవెల్ కు కెప్టెన్ యామీ మాటలు గుర్తొస్తాయి. మీ అన్నయ్య నిన్ను పనికిరాని దానివి, నీ మాయను కూడా అదుపు చేసుకోలేవని అంటున్నాడు. నీకు నిజంగా పోరాడాలని ఉంటే మా బృందంలో చేరాలి, ఎందుకంటే ఈ బృందం మొత్తం పనికిరాని వాళ్లతోనే నిండింది. అంటే ఇది నీకు సరిగ్గా సరిపోతుంది. అప్పుడు నోవెల్ అనుకుంటుంది, నేను నా కుటుంబంతో ఎన్ని ఏళ్లున్నాను, కానీ వాళ్ళతో నాకు ఒక్క మంచి జ్ఞాపకం లేదు. నేను బ్లాక్ బుల్స్ తో కొన్ని నెలలుగానే ఉన్నాను, కానీ వాళ్ళతో గడిపిన చాలా మంచి జ్ఞాపకాలున్నాయి. వాటిలో చాలా వరకు అద్భుతమైనవి. వీళ్ళంతా నన్ను నమ్మారు, నాకు ఒక పని అప్పగించారు, అందుకే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. అప్పుడు నోవెల్ గ్రిమోయర్ లో ఒక కొత్త మంత్రం చేరిపోతుంది. ఆ తర్వాత ఆమె తన మాయ మీద అదుపు సాధిస్తుంది. నోవెల్ అలసిపోయి పడిపోతుండగా ఆస్థా పట్టుకుంటాడు, కానీ నోవెల్ సిగ్గుపడి ఆస్థాను కొడుతుంది. అప్పుడు అందరూ సంతోషిస్తారు. తర్వాత నోవెల్ కహోనోను వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కెప్టెన్ యామీ, నోవెల్ చివరికి అద్భుతం చేశావు, అంటే మనం త్వరగా భూగర్భ దేవాలయానికి చేరుకోబోతున్నాం అంటాడు. తర్వాత కహోనో అంటుంది, నోవెల్ నీకు మంచి స్నేహితులున్నారు, వాళ్ళు నీకు ఎప్పుడూ తోడుంటారు, అందుకే నిన్ను మళ్ళీ కలుస్తాను. మనం దేవాలయంలో కలుద్దాం. దీంతో ఈ భాగం ముగుస్తుంది.